Hello viewers, welcome to the review of match number 66 between Sunrisers Hyderabad and Gujarat Titans. నేను ఎవ్రీడే నా వీడియో అయితే ఈ డైలాగ్తో స్టార్ట్ చేస్తాను కానీ ఇవాళ అయితే ఈ డైలాగ్ చెప్పే అవసరం లేదు, ఎందుకంటే రివ్యూ చెప్పడానికి అసలు మ్యాచే జరగలేదు. మొత్తానికి హైదరాబాద్లో కూడా వర్షం వచ్చేసి వర్షం కారణంగా మ్యాచ్ అయితే రద్దయిపోయింది. మ్యాచ్ నెంబర్ 66 జీటీ అండ్ ఎస్ఆర్హెచ్కి చెరొక పాయింట్ ఇచ్చారు. నాకు జనరల్గా వచ్చే వ్యూస్లో కొద్దో గొప్ప వచ్చేది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకి. అలాంటిది ఇవాళ మంచి వీడియో చేద్దాము, ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత సిఎస్కే అండ్ ఆర్సీబీ మ్యాచ్కి ఎలాంటి ఈక్వేషన్ వస్తుంది అని చెప్పి మాట్లాడదాం అనుకున్నాను కానీ మ్యాచ్ అయితే జరగలేదు. నా బ్యాడ్ లక్. సరే, నా వ్యూస్ సంగతి పక్కన పెట్టేస్తే ఈ మ్యాచ్ ఒక పాయింట్ రావడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే క్వాలిఫై అయిపోయారు ప్లే ఆఫ్స్కి. ఒక పాయింట్ రావడం వల్ల 15 పాయింట్స్తో వాళ్ళైతే క్వాలిఫై అయిపోయారు. బట్ అది నిజంగా వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే విషయమా? ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్లో ఒక పాయింటే రావడం వల్ల, గెలిచింటే 2 పాయింట్స్ వచ్చేవి కదా, కానీ ఒకటే రావడం వల్ల వాళ్ళ టాప్ 2 ఛాన్సెస్కి కొంచెం అవకాశాలు అయితే తగ్గాయి. సో అది మరి ఏం జరిగింది, ఎలా జరిగింది, పాయింట్స్ టేబుల్ ఎలాగ మారింది అని మాత్రం ఈ చిన్న వీడియోలో కవర్ చేస్తాను. సో మొత్తానికి పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. ఇవాళ మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 1 పాయింట్ వచ్చి 14 నుంచి 15కి వచ్చి 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి అయితే వచ్చేసారు. వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే అక్కడే ఉంది, ఎందుకంటే అబాండన్ అయిన మ్యాచెస్లో నెట్ రన్ రేట్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి. సో మొత్తానికి వాళ్ళైతే క్వాలిఫై అయిపోయారు. ఇంకా మిగిలింది ఒకటే ప్లే ఆఫ్ స్పాట్. అండ్ మరోవైపు గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్ ఆల్రెడీ వాళ్ళకి రద్దయింది వర్షంతో, చూసాం మనం. అండ్ అగైన్ ఈ మ్యాచ్ కూడా రద్దు అవడం వల్ల వాళ్ళ క్యాంపెయిన్ ఎండ్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మొత్తం 14 మ్యాచెస్ అయిపోయాయి వాళ్ళకి. అండ్ బట్ వాళ్ళకి జస్ట్ 12 పాయింట్స్ వచ్చాయి. చూడండి లాస్ట్కి ఎంత టైట్ అయిందో. మేబీ వాళ్ళు ఇంకొక మ్యాచ్ గెలిచి నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసుకొని ఉంటే 14 పాయింట్స్తో ఒక టీం క్వాలిఫై అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనకు. సో కాబట్టి వాళ్ళు కూడా క్వాలిఫై అయి ఉండేవాళ్ళు. సో ఈసారి అయితే గుజరాత్ టైటన్స్ 2 సీజన్స్ ఫైనలిస్ట్ అయ్యి ఫస్ట్ సీజన్ గెలిచి రెండోది ఆల్మోస్ట్ లాస్ట్ బాల్ వరకు వచ్చి వాళ్ళు గెలవబోయి ఓడిపోయిన టీం. హార్దిక్ పాండే వెళ్ళిపోయిన దెబ్బకి మొత్తానికి అయితే ఈ సీజన్లో చాలా అండర్ పర్ఫార్మెన్స్తో మొత్తానికి 8th ప్లేస్లో అయితే సెటిల్ అయిపోయారు కరెంట్లీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ గెలిస్తే వాళ్ళు 8th నుంచి 9th కూడా పడిపోతారు. సో 9thలో ఎండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఓకే, గుజరాత్ ఎనీవేస్ ఎలిమినేట్ అయిపోయింది. సో టాప్ 4 టీమ్స్ గురించి మాట్లాడేద్దాం. ఫస్ట్ కోల్కతా నైట్ రైడర్స్కి అయితే టాప్ స్పాట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళకి టాప్ టూ కూడా కాదు, టాప్ స్పాట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు 19 దాటే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ఒక మ్యాచ్ ఉంది, వాళ్ళు గెలిస్తే మ్యాక్సిమం 18కే రాగలరు. సో కాబట్టి కోల్కతా అయితే టాప్ 1 కన్ఫర్మ్ అయింది. సెకండ్ ప్లేస్కి పోటీ రాజస్థాన్ రాయల్స్కి ఉంది, సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉంది, సూపర్ కింగ్స్కి కూడా ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. సో రాజస్థాన్ రాయల్స్కి సింపుల్, వాళ్ళు లాస్ట్ గ్రూప్ మ్యాచ్ జరగబోయే మ్యాచ్ గెలిస్తే కనుక 18 పాయింట్స్తో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. అండ్ క్వాలిఫైయర్ 1కి ఎంట్రీ అవుతుంది వాళ్ళది. అండ్ మనకి తెలుసు క్వాలిఫైయర్ 1 అంటే ఫైనల్స్కి వెళ్ళడానికి 2 ఛాన్సులు ఉంటాయి. క్వాలిఫైయర్ 1 ఓడిపోయినా మళ్ళీ క్వాలిఫైయర్ 2 ఆడి ఫైనల్కి వెళ్ళొచ్చు. సో కాబట్టి అది క్రూషియల్. వాళ్ళకి వేరే రిజల్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు కనుక గెలిస్తే, ఎందుకంటే 18 పాయింట్స్కి మిగతా టీమ్స్ ఎవరు రాలేరు కాబట్టి. సో ఇప్పుడు కొంతపరంగా వాళ్ళ రిజల్ట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళ లాస్ట్ మ్యాచ్ మరి 4 బ్యాక్-టు-బ్యాక్ లాసెస్ ఉన్నాయి, మరి ఏం చేస్తారో చూద్దాం. బట్ వాళ్ళు ఆ లాస్ట్ మ్యాచ్ ఆడబోయేది కోల్కతా నైట్ రైడర్స్తో. సో అక్కడే వాళ్ళకి వచ్చిన పెద్ద చిక్కు. సో వాళ్ళు ఇప్పుడున్న కరెంట్ బ్యాడ్ ఫామ్లో 4 మ్యాచ్లు ఓడిపోయి టేబుల్ టాపర్ని ఓడించడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి. మరి ఈ ఇంపాసిబుల్ని వాళ్ళు పాసిబుల్ చేసి చూపించి టాప్ 2కి వెళ్తారో లేదో. ఒకవేళ టాప్ 2కి వెళ్తే మళ్ళీ వాళ్ళిద్దరే ఇంకొక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. సో ఇది కూడా కొంచెం ఒక ఇంట్రెస్టింగ్గా తయారైంది సిచ్యువేషన్. సో నెక్స్ట్ మన సన్ రైజర్స్ విషయానికి వచ్చేద్దాం. సన్ రైజర్స్ సెకండ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలని కోరుకోవాలి, అంతే. సో 2 రిజల్ట్స్ వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు గెలిస్తే వాళ్ళు 17 పాయింట్లకు వెళ్తారు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోతే 16లోనే ఉంటారు కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్కి వెళ్ళిపోతుంది. సిఎస్కేతో పని లేదు సన్ రైజర్స్ హైదరాబాద్కి. సో సన్ రైజర్స్ హైదరాబాద్, కానీ ఇక్కడ నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఫస్ట్ జరుగుతుంది, రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ జరుగుతుంది. సో వీళ్ళు గెలిచి 17కి వస్తే టాప్ 2కి వస్తారు, కానీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగే వరకు వాళ్ళు టాప్ 2 స్పాట్ కన్ఫర్మ్ అవుతుందా అని తెలియదు.
సో నేను చెప్పినట్టు ఇవాల్టి మ్యాచ్ ఒక పాయింట్ రావడం వల్ల వాళ్ళకి వచ్చిన దురదృష్టం అదే. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఇవాల్టి మ్యాచ్ 16 పాయింట్లు వచ్చినుంటే గెలిచి వాళ్ళకి ఆర్ఆర్ రిజల్ట్తో పని ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళకంటే మంచి నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి లాస్ట్ మ్యాచ్ గెలిచింటే 18 పాయింట్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వెళ్ళేది. ఆర్ఆర్ గెలిచినా కూడా 18కి వచ్చేది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్ రేట్ సుపీరియర్గా ఉండడం వల్ల అన్లెస్ రాజస్థాన్ రాయల్స్ భారీ విన్ని గెలిచి వాళ్ళ నెట్ రన్ రేట్ దాటితే తప్ప సన్ రైజర్స్కి టాప్ 2 ఉండేది. బట్ ఈ మ్యాచ్ వర్షం కారణంలో రద్దు అవడం వలన ఎస్ఆర్హెచ్కి వాళ్ళ చేతుల్లో లేదు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి వీళ్ళు గెలిస్తేనే సెకండ్ స్పాట్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే ఇవాళ మ్యాచ్ ద్వారా ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అయినా కూడా వాళ్ళకి కొంచెం ఎక్కడో కోచ్ కానీ ఎవరికన్నా కొంచెం బాధ ఉండొచ్చు, అయ్యో గెలిచుంటే టాప్ 2 ఛాన్స్ ఉండేది అనేసి. సో అది హైదరాబాద్ సినారియోస్. బట్ ఎనీవేస్ క్వాలిఫై అవ్వడం మంచి విషయం. ఎందుకంటే ఒకవేళ ఇవాళ మ్యాచ్ పొరపాటున ఓడిపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సి వచ్చేది, లేదంటే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉండేవి. సో కాబట్టి అలాంటివి ఏం జరగకుండా సింపుల్గా పాయింట్ వచ్చింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో డిపెండ్స్ ఎలా చూస్తున్నాం అనేది. ఇంకా లాస్ట్ చెన్నై సూపర్ కింగ్స్కి వద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్స్ ఉంది. వాళ్ళు ఎలా టాప్ 2కి వెళ్తారు అని మీకు డౌట్ రావచ్చు. బట్ వాళ్ళు టాప్ 2కి వెళ్ళాలంటే 2 రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్గా జరగాలి. ఒకటి, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవాలి, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవాలి, అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మీద గెలవాలి. అప్పుడేమవుతుందంటే 16 పాయింట్లతో వీళ్ళు సెకండ్కి వస్తారు. పాయింట్స్తో టై ఉన్న ఆర్ఆర్ కంటే ఎక్కువ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్కి సిఎస్కే వచ్చేస్తుంది, రాజస్థాన్ రాయల్స్ థర్డ్ ప్లేస్కి వస్తుంది, సన్ రైజర్స్ ఫోర్త్ ప్లేస్కి వస్తుంది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేట్ అయిపోతారు. సో సిఎస్కే సెకండ్ ప్లేస్కి రావాలంటే సింపుల్, వాళ్ళు గెలవాలి, రాజస్థాన్ ఓడిపోవాలి, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలి. సింపుల్ కాదు, ఐ మీన్ ఈక్వేషన్ అయితే ఆలోచించడానికి అయితే సింపుల్. సో వాళ్ళిద్దరు వాళ్ళ మ్యాచెస్ ఓడిపోవాలి అండ్ సిఎస్కే గెలవాలి. అండ్ ఇంకా ఫైనల్లీ మనకుండేది మన సెకండ్ ఫేవరెట్ ఉంటుంది మోస్ట్లీ అందరికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో వాళ్ళు కానీ ఈ మాస్ కమ్బ్యాక్ కంప్లీట్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ ఈక్వేషన్ చూస్తున్నాము. 18.1 ఓవర్స్తో చేస్ చేయాలి, లేదంటే 11 బాల్స్ మిగిలించి 18 రన్స్ తోటి గెలవాలి. 18.1 ఓవర్స్తో చేస్ చేయాలి, ఆర్ 18 రన్స్ తోటి విన్ అవ్వాలి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. అండ్ ఆల్రెడీ మీమ్స్ చాలా వచ్చాయి, మే 18th జరగబోతుంది, విరాట్ కోహ్లీ నెంబర్ ఈజ్ 18, ఇది కానీ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ 18th IPL వరకు వెయిట్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ మీమ్స్ వస్తున్నాయి. సో అన్ని స్టార్స్ అన్ని అలైన్ అవుతున్నాయా ఆర్సీబీ విక్టరీకి అని కూడా డౌట్ వస్తుంది. బట్ ఆ రోజు కూడా వర్షం పడే ఛాన్సెస్ 90% ఉన్నాయని వెదర్ ఫోర్కాస్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఆర్సీబీ ఫేట్ ఏంటి, సిఎస్కే ఫేట్ ఏంటి, ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాగా తయారైపోయింది ఇదైతే. అండ్ దెన్ పీక్ హైప్ ఉంది ఆల్రెడీ, మొత్తం సోషల్ మీడియా అంతా ఈ మ్యాచ్ మీద నడుస్తూ ఉంది ప్రస్తుతానికి, హాట్ టాపిక్. ఎందుకంటే పెద్ద ఇండియా బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న 2 ప్లేయర్స్ ఎంఎస్ ధోని అండ్ విరాట్ కోహ్లీ కరెంట్లీ, కాబట్టి ఓ రేంజ్లో బిల్డప్ అయితే ఉంది. సో మరి ఆ మ్యాచ్లో గెలిచి 4th ప్లేస్ కానీ, ఎవరు నెక్స్ట్ క్వాలిఫై అవుతారు, సిఎస్కే సెకండ్కి వెళ్తుందా, లేదంటే థర్డ్ ఫోర్త్లోనే అయిపోతుందా, లేదంటే ఆర్సీబీ గెలిచి సిఎస్కే అసలు ఎలిమినేట్ అయిపోతుందా అనేసి చూడాల్సి ఉంది. సో చూడాలంటే ఇంకొక 2 days ఆగాలి మనం. అండ్ ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care. Bye bye.